అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో బాధక గ్రహం గురించి చాలా ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఖచ్చితంగా బాధక గ్రహం గురించి ఎంతో మందికి ఎన్నో సందేహాలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, వాటి గురించి నేను ఒక క్లారిటీ ఇచ్చాను అంటే, మీకు కూడా అసలు బాధక గ్రహం అనేది ఎలా వర్క్ అవుతుంది? అలాగే ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది? ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా ఒక స్పష్టత అనేది ఖచ్చితంగా వస్తుంది. అసలు బాధక గ్రహాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? మనకి రాశులు 3 రకాలండి. ఒకటి చరరాశి, 2 స్థిర రాశి, 3 ద్విస్వభావ రాశి. ఎప్పుడైనా సరే చరరాశికి ఆ రాశి నుంచి 11వ రాశి బాధక స్థానం అవుతుంది. అలాగే ఆ స్థానాధిపతి బాధకాధిపతి అవుతారు. అలాగే స్థిర రాశి నుంచి 9వ రాశి బాధక స్థానం అవుతుంది. ఆ అధిపతి బాధక గ్రహం అవుతారు. ద్విస్వభావ రాశి అయితే ఆ రాశి నుంచి 7వ స్థానము బాధక రాశి అవుతుంది. ఆ అధిపతి బాధకాధిపతి అవుతారు. సో, బాధకాధిపతి అవ్వడం వల్ల వచ్చే నష్టం ఏంటి అంటే, వాళ్ళకి మానసిక సమస్యలివ్వడం, లేకపోతే శారీరక సమస్యలివ్వడం, ఏదో ఒక రకమైన బాధ కలిగించడం, ఇలాంటివన్నీ కూడా ఈ బాధక స్థానంలో ఉండే గ్రహాలు దశలు గాని, అంతర్దశలు గాని వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి. లేదా ఇలాంటి సమస్యలన్నీ కూడా ఈ బాధక స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన దశ గాని, అంతర్దశ గాని వచ్చినప్పుడు ఈ ఇబ్బందులనేవి జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని లగ్నాలకి యోగకారక గ్రహమే బాధక గ్రహం కూడా అవుతుంది. ఉదాహరణకి వృషభ లగ్నానికి శని యోగకారక గ్రహం అవుతారు. అంటే ఆయన కేంద్ర స్థానమైన 10వ స్థానాన్ని, కోణస్థానమైన 9వ స్థానాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి యోగకారక గ్రహం అయ్యారు. ఇప్పుడు ఇదే వృషభ లగ్నము, స్థిర లగ్నము. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? ఈ స్థిర లగ్నాలకి ఆ రాశి నుంచి 9వ రాశి బాధక రాశి అవుతుంది కాబట్టి, ఈ వృషభ లగ్నానికి ఆ లగ్నం నుంచి 9వ స్థానము అంటే శనికి సంబంధించిన మకర స్థానము బాధక స్థానం అవుతుంది. ఆ అధిపతి శని బాధకాధిపతి అవుతారు. ఇక్కడ యోగకారకుడే బాధకాధిపతి అయ్యారు కాబట్టి, ఈయన దశ ఎలా ఉంటుంది? బాధగా ఉంటుందా? బాధపెడతారా? లేకపోతే యోగాన్నిస్తారా? ఇటువంటి విషయాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అయితే దీనికి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయండి. అందులో మొదటిది ఏంటి అంటే, కేవలము బాధకాధిపతి అయితే మాత్రం సరిపోదు. బాధకాధిపతి కాకుండా ఇంకొక 2 రూల్స్‌ని మనం ఖచ్చితంగా చూడాలి. మనకి జ్యోతిష్య శాస్త్రంలో 22వ ద్రేక్కాణాన్ని ఖర అంటారు. ఖరద్రేక్కాణము అంటారు. సో, 22వ ద్రేక్కాణము అంటే ఇప్పుడు రాశిని 3గా విభజిస్తే దాన్ని 3 పార్ట్స్ కింద విభజించారు కాబట్టి ద్రేక్కాణము అంటారు. ఇప్పుడు 22వ ద్రేక్కాణం ఏంటో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఈ 22వ ద్రేక్కాణము ఏదైతే ఉందో, ఎక్కడైతే పడిందో ఆ పాయింట్‌కి సంబంధించిన రాశి ఉంటుంది కదా! ఆ రాశి అధిపతి కూడా ఈ బాధకాధిపతి అయితే ఖచ్చితంగా ఈ బాధకాధిపతికి సంబంధించిన దశ, అంతర్దశల్లో యోగకారక గ్రహమైనా కూడా ఇబ్బందిని ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మీకు కన్‌ఫ్యూజన్‌గా ఉండొచ్చు. నేను మీకు క్లియర్‌గా చెప్తాను. 22వ ద్రేక్కాణము ఏదైతే అయ్యిందో అది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. ఈ 22వ ద్రేక్కాణము అనేది ఒక పాయింట్ అనమాట. ఆ 22వ ద్రేక్కాణము ఏ రాశిలో అయితే పడిందో ఆ రాశి అధిపతి మీ లగ్నానికి బాధకాధిపతి అయితే ఖచ్చితంగా యోగకారక గ్రహం అయినప్పటికైనా సరే మీకు ఆ గ్రహం యొక్క దశలు గాని, అంతర్దశలు గాని వచ్చినప్పుడు బాధ అనేది ఇస్తూ ఉంటారు. ఎటువంటి బాధ ఇస్తారు? సో, బాధక గ్రహానికి సంబంధించి ఎటువంటి బాధలుంటాయంటే శారీరక సమస్యలుండడం, ఆరోగ్య సమస్యలుండడం, మానసిక సమస్యలుండడం ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తూ ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి ఈ బాధకాధిపతి ఇస్తారు. ఇప్పుడు ఈ 22వ ద్రేక్కాణము మనం ఎలా కనుక్కోవాలి? ద్రేక్కాణము అంటే ఒక రాశిని 3గా విభజించేది మనం చెప్పుకున్నాం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాశి ఉందనుకోండి. ఆ రాశి మీ లగ్నం అనుకోండి. ఈ లగ్నాన్ని 3గా విభజిస్తే అది ద్రేక్కాణం కింద మనం చెప్పొచ్చు. మీ లగ్నము 0-10 డిగ్రీల వరకు మధ్యలో ఎక్కడైనా పడింది అంటే, మీ లగ్నం నుంచి 8వ స్థానం ఏదైతే ఉందో, ఆ 8వ స్థానంలో ఈ 22వ ద్రేక్కాణం ఉంటుందన్నమాట. సో, దీన్నే ఖరద్రేక్కాణము అంటారు. ఇప్పుడు మీ లగ్నం నుంచి 8వ స్థానంలో ఈ ఖరద్రేక్కాణం ఉంది కాబట్టి, ఈ 8వ స్థానాధిపతి మీకు బాధకాధిపతి కూడా అయ్యారు అంటే, ఖచ్చితంగా ఈ గ్రహం యొక్క దశలు, అంతర్దశల్లో ఇబ్బంది జరుగుతుంది. ఒకవేళ మీ యొక్క లగ్నము 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్యలో పడింది అంటే, ఈ లగ్నం నుంచి 12వ స్థానంలో ఈ 22వ ద్రేక్కాణం అనేది పడుతుంది.
ఈ 12వ స్థానంలో 22వ ద్రేక్కాణం పడడం వల్ల ఆ 12వ స్థానాధిపతి మీకు ఖరాధిపతి అవుతారు. ఈ 12వ స్థానాధిపతి మీకు బాధకాధిపతి కూడా ఖచ్చితంగా అయితే, మీకు ఈ గ్రహం యొక్క దశ, అంతర్దశల్లో ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. హెల్త్ పరంగా గానీ, మానసికంగా గానీ ఏదో ఒక రకంగా ఇబ్బంది జరుగుతుందనమాట. ఇప్పుడు ఉదాహరణకి మీ యొక్క లగ్నము 20-30 డిగ్రీల దగ్గర పడింది అంటే, మీ లగ్నం నుంచి 4వ స్థానంలో ఈ 22వ ద్రేక్కాణం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీ లగ్నం నుంచి 4వ స్థానంలో ఈ 22వ ద్రేక్కాణం ఉంది కాబట్టి, ఈ 4వ స్థానాధిపతి గనక మీకు బాధకాధిపతి అయితే, మీకు ఈ యొక్క దశలు, అంతర్దశల్లో ఆ గ్రహం యొక్క దశ, అంతర్దశల్లో ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం కర్కాటక లగ్నాన్ని తీసుకుందాం. కర్కాటక లగ్నానికి బాధక స్థానం ఏంటి? 11వ స్థానం. ఎందుకు? ఈ కర్కాటక లగ్నం అనేది చరరాశి అయ్యింది కాబట్టి, ఈ చరరాశి అయితే ఆ స్థానం నుంచి 11వ స్థానము బాధక స్థానం అవుతుంది. ఈ బాధక స్థానానికి సంబంధించిన అధిపతి శుక్రుడు. అంటే కర్కాటక లగ్నం నుంచి 11వ స్థానాధిపతి శుక్రుడు కాబట్టి, ఇప్పుడు ఈ ఖర అనేది మనం చెప్పుకున్నాం కదా! ఈ 22వ ద్రేక్కాణాధిపతి కూడా శుక్రుడే అయ్యారు అంటే, ఈ శుక్రుడు చాలా ఇబ్బంది చేస్తారు. సో, 22వ ద్రేక్కాణం అనేది ఈ 11వ స్థానంలోనే ఉండక్కర్లేదు. ఎక్కడైనా ఉంటుంది. కాకపోతే ఆ 22వ ద్రేక్కాణాధిపతి శుక్రుడైతేనే ఈ బాధక దశ అనేది చాలా ఇబ్బంది పెడుతుందనమాట. మీకు ఒక అంచనా వచ్చిందనే అనుకుంటున్నాను. 22వ ద్రేక్కాణాధిపతి బాధకాధిపతి కూడా అయితే ఖచ్చితంగా ఆ గ్రహం యొక్క దశ, అంతర్దశల్లో ఇబ్బంది అనేది మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా సరే. ఇప్పుడు ఈ ఖరద్రేక్కాణం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మాంది గ్రహాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. మాంది గ్రహం ఎక్కడైతే ఉందో ఆ స్థానం ఉంటుంది కదా! ఆ స్థానాధిపతి మీ లగ్నానికి బాధకాధిపతి అయితే ఖచ్చితంగా ఆ బాధక దశలో, ఆ గ్రహం యొక్క దశలో, ఆ గ్రహం మీకు యోగకారక గ్రహమైనా కూడా ఖచ్చితంగా ఇబ్బందనేది ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. వృషభ లగ్నానికి శని యోగకారక గ్రహం అవుతారు కాబట్టి, వృషభ లగ్నము స్థిర లగ్నం కాబట్టి, ఈ స్థిర లగ్నం నుంచి 9వ స్థానము బాధక స్థానం కాబట్టి, ఇక్కడ శని యోగకారకుడు అయ్యారు. అలాగే బాధక గ్రహం కూడా అయ్యారు. ఎప్పుడైతే శని దశలు మీకొచ్చాయనుకోండి, యోగాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఆయన బాధక గ్రహం కూడా అయ్యారు కాబట్టి, ఎంతో కొంత బాధ ఖచ్చితంగా ఇస్తారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా బాధనే ఇస్తారు అన్నది మనం ఎలా చూడాలి అంటే, నేను ఇందాక చెప్పాను కదా! ఖర ద్రేక్కాణం బట్టి చూడాలి. అలాగే మాంది గ్రహం బట్టి కూడా చూడాలి. ఇప్పుడు ఉదాహరణకి మీది వృషభ లగ్నం అయ్యి, ఈ వృషభ లగ్నం నుంచి 9వ స్థానంలో మాంది గ్రహం ఉందనుకోండి. ఈ మాంది గ్రహము 9వ స్థానంలో ఉంది కాబట్టి, ఈ 9వ స్థానాధిపతి మీ బాధకాధిపతి కూడా అయ్యారు కాబట్టి, ఖచ్చితంగా ఈ శని దశలో ఇబ్బందనేది ఎదుర్కోవాల్సొస్తుంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, బాధకాధిపతి అవ్వడం ఒకటే కాదు, ఆ బాధకాధిపతి అవ్వడంతో పాటు మాంది ఎక్కడైతే ఉందో, ఆ మాంది ఏ స్థానంలో అయితే ఉందో, ఆ స్థానాధిపతి కూడా మీ బాధకాధిపతి అయినా, లేకపోతే ఈ 22వ ద్రేక్కాణం పాయింట్ ఎక్కడైతే ఉందో, ఆ స్థానాధిపతి మీ బాధకాధిపతి అయినా ఖచ్చితంగా ఈ బాధక గ్రహము దశలో ఇబ్బందికరమైన సిట్యుయేషన్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తుంది. సర్వార్థ చింతామణి ప్రకారము రాహు, కేతువులు బట్టి కూడా ఈ బాధకాధిపతులని లేదా బాధక గ్రహాలని మనం కనుక్కోవచ్చు. సో, సర్వార్థ చింతామణిలో ఏం చెప్పారు అంటే, రాహువు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానానికి సంబంధించిన అధిపతి బాధక స్థానాధిపతి అవుతారు. అలాగే కేతువు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానానికి సంబంధించిన అధిపతి కూడా బాధకాధిపతి అవుతారు. సో, రాహు ఏ స్థానంలో అయితే ఉన్నారో ఆ స్థానానికి సంబంధించిన అధిపతి దశ జరుగుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రకమైన బాధ అనేది ఇస్తారు. సో, బాధ అంటే నేను ఇందాక చెప్పినట్టు మనకి శారీరకంగా బాధ అంటే హెల్త్ ఇష్యూస్ ఇవ్వడం, మానసికంగా బాధ ఇవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం వృషభ లగ్నం గురించి మాట్లాడుకుందాం. ఉద్యోగ స్థానాధిపతి కూడా అవ్వడం వల్ల ఆ ఉద్యోగ స్థానానికి సంబంధించి చాలా గొప్ప యోగాన్ని ఇచ్చారు శని అని మనం అనుకుంటే అది ఖచ్చితంగా యోగాన్ని ఇచ్చినట్టే. ఇప్పుడు ఆ యోగం వల్ల కెరియర్ అనేది చాలా బావుంటుంది. మంచి సంపాదన ఉంటుంది. కానీ ఆయన బాధకాధిపతి కూడా అయ్యారు కాబట్టి ఎటువంటి బాధనిస్తారు? ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ రావడం, లేకపోతే మీకు
ఎంత ఉద్యోగం బావున్నా కూడా మీకు ఇండియాలోనే పని చేసుకోవాలనుకున్నారు. కానీ మీకు ఫారెన్‌లో జాబొచ్చింది. మీకు ఎంత సంపాదనున్నా, ఎంత ఉద్యోగంలో ఎంత బావున్నా కూడా మీరు ఉన్న ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళిపోయారు. అది మీకు బాధ కలిగిస్తోందనమాట. సో, అలా కూడా ఖచ్చితంగా ఈ బాధ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇంకొక పాయింట్ కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. మనకి బాధక స్థానం ఏదైతే ఉందో, ఆ స్థానం నుంచి కేంద్ర స్థానాల్లో ఏ గ్రహాలైతే ఉన్నాయో, ఆ గ్రహాల యొక్క దశలు, అంతర్దశల్లో కూడా ఈ ఫారెన్ జర్నీస్ ఇవ్వడం గానీ, లేకపోతే ఈ ఇబ్బందులనేవి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మిథున లగ్నం తీసుకుందాం. మిథున లగ్నానికి 7వ స్థానము ధనస్సు రాశి. 7వ స్థానము బాధక స్థానం. ఈ బాధక స్థానం నుంచి కేంద్ర స్థానాలు చూడాలి. అంటే ఈ బాధక స్థానం నుంచి 4, 7, 10 స్థానాలు చూడాలి. ఇందులో ఏవైనా గ్రహాలున్నా కూడా అవి ఖచ్చితంగా వాటి యొక్క దశలు, అంతర్దశల్లో బాధని ఖచ్చితంగా ఇస్తూ ఉంటాయన్నమాట. సో, బాధక గ్రహాల్ని మనం ఇన్ని రకాలుగా చూడాలి. ఇన్ని రకాలుగా పరిగణలోకి తీసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యం 22వ ద్రేకానాధిపతి బాధకాధిపతి అయినా, లేకపోతే ఈ యొక్క మాంది ఎక్కడైతే ఉందో ఆ స్థానాధిపతి మీ బాధకాధిపతి అయినా ఖచ్చితంగా ఆ దశలంతర్దశల్లో ఇబ్బందులైతే తప్పవు. శారీరకంగా, మానసికంగా ఎన్నో రకాల ఇబ్బందులనేవి ఖచ్చితంగా చూడాల్సొస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చాలా చాలా ముఖ్యమండి. ప్రతి స్థానానికి కూడా బాధక స్థానం చూడాలి. అలా ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మేష లగ్నాన్ని తీసుకుందాం. ఈ మేష లగ్నానికి మేష లగ్నము చరలగ్నం కాబట్టి ఆ స్థానం నుంచి 11వ స్థానము బాధక స్థానం అవుతుంది. సో, ఈ మేష స్థానం ఈ చరరాశి అధిపతి ఎవరైతే ఉన్నారో అంటే కుజుడు గనక ఈ 11వ స్థానంలో ఉన్నారనుకోండి ఈ మేష లగ్నానికి ఖచ్చితంగా ఎంత మంచి చేస్తున్నా కూడా అంటే 11వ స్థానం అనేది చాలా గొప్ప స్థానం అని చెప్తూ ఉంటారు. 11వ స్థానంలో ఏ గ్రహాలున్నా కూడా చాలా మంచి చేస్తాయని చెప్తూ ఉంటారు. అది వాస్తవమే. కాకపోతే ఈ చరరాశి అధిపతి డైరెక్ట్‌గా వచ్చి 11వ స్థానంలో ఉంటే మంచి చేసినా కూడా ఆ దశలు, అంతర్దశల్లో ఇబ్బంది కలిగిస్తారు. ఇప్పుడు ఇదే మేషలగ్నాన్ని తీసుకొని 2వ స్థానానికి బాధక స్థానం కూడా మనం కనుక్కోవచ్చు. ఈ మేషలగ్నానికి 2వ స్థానం ఏంటి? వృషభ రాశి. ఈ వృషభ రాశి అనేది స్థిర రాశి. స్థిర రాశికి 9వ స్థానం బాధక స్థానం అవుతోందని అనుకున్నాం కదా! ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి ఈయన 9వ స్థానంలో అంటే ఆ రాశి నుంచి 9వ స్థానంలో ఉంటే అది బాధక స్థానంలో ఉన్నట్టు. అంటే ఈ లగ్నానికి మేష లగ్నానికి 2వ స్థానాధిపతి 2వ స్థానం నుంచి 9లో గనక ఉంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్‌కి సంబంధించి, లేకపోతే ఈ యొక్క కుటుంబానికి సంబంధించి ఖచ్చితంగా బాధని ఇస్తారు. అయితే ఈ 2వ స్థానాధిపతి శుక్రుడు ఆయన స్థానం నుంచి బాధక స్థానంలో ఉన్నప్పుడు, అలాగే ఆయన ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానాలని వేరే వ్యతిరేక గ్రహాలు చూస్తున్నప్పుడు కూడా ఈ బాధ అనేది ఖచ్చితంగా ఇస్తారు. అలా ప్రతి స్థానానికి కూడా బాధక స్థానాల్ని మనం చూడొచ్చు. ఇప్పుడు మనం వేరే ఎగ్జాంపుల్ చూద్దాం. మేషలగ్నం నుంచి 3వ స్థానానికి మనం బాధక స్థానం కనుక్కోవాలి. మేషలగ్నము, చరలగ్నము. 3వ స్థానం ఏమవుతుంది? మిథునం అవుతుంది. సో, ఈ మిథునం అనేది ద్విస్వభావ రాశి. ఈ మిథున రాశి నుంచి 7వ రాశి ఏదైతే ఉందో అది బాధక రాశి అవుతుంది. అంటే మిథునానికి దానికి ఆపోజిట్‌గా ఉన్న 7వ రాశి బాధక రాశి. ఇప్పుడు మేషలగ్నానికి గనక ఈ బుధుడు 3వ స్థానాధిపతి అయ్యి ఆయన ఈ 9వ స్థానమైన ధనుర్రాశిలో ఉన్నారనుకోండి. ఈ 3వ స్థానానికి బాధక స్థానంలో బుధుడు ఉన్నట్టు మనం పరిగణలోకి తీసుకోవాలి. సో, ఇక్కడ 3వ స్థానానికి సంబంధించిన విషయాలు ఈ బుధుడు ఆ స్థానం నుంచి బాధక స్థానంలో ఉన్నారు గనక 3వ స్థానానికి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక రకమైన బాధ అనేది ఆ దశలు, అంతర్దశల్లో చూస్తారు. అలాగే ఈ బుధుడి మీద వేరే ఇతర వ్యతిరేక గ్రహాల దృష్టి ఉందనుకోండి, ఆ బాధ అనేది రెట్టింపయ్యే అవకాశం ఉంటుంది. మనం మేషలగ్నానికి 3వ స్థానం చూసుకున్నాం కాబట్టి, ఈ యొక్క స్కిల్స్‌కి సంబంధించిన విషయంలో గానీ, లేకపోతే ప్రయాణాలకి సంబంధించిన విషయంలో గానీ, తోబుట్టువులకి సంబంధించిన విషయంలో గానీ, లేకపోతే మన ఫ్రెండ్స్‌కి సంబంధించిన విషయంలో గానీ, ఈ బాధలనేవి ఎక్కువుంటాయి. ఎప్పుడు? ఈ యొక్క బుధుడు ఆ స్థానం నుంచి అంటే మిథునం నుంచి ఈ బాధక స్థానమైన అంటే 7వ స్థానమైన ఈ ధనుర్రాశిలో ఉన్నప్పుడు మాత్రమే.
మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉండే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మీరు చాలామంది చాలా సార్లు చెప్పారు బోర్డ్‌లో చెప్పండి అని. అది నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను అలా చెప్పడానికి. అలా చెప్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఫైనల్‌గా ఒక విషయం అండి. బాధక గ్రహము, బాధక స్థానంలో ఉండే గ్రహాలు, బాధకాధిపతి ఎప్పుడూ కూడా వారి దశలు, అంతర్దశల్లో ఇబ్బందులిస్తారు. అయితే మనం వేరే రూల్స్‌ని కూడా చూసుకోవాలి. ఆ రూల్స్‌ని ఇందాక చెప్పాను కదా! 22వ ద్రేక్కాణాధిపతి బాధకాధిపతి కూడా అయితే అప్పుడు మాత్రమే చాలా ఎక్కువ ఇబ్బందులిస్తారు. అలాగే మీ జాతకంలో మాంది ఎక్కడైతే ఉన్నారో, ఆ స్థానాధిపతి కూడా మీ లగ్నానికి బాధకాధిపతి అయితే ఖచ్చితంగా చాలా ఇబ్బందికరమైన రిజల్ట్స్ అనేవి అంటే శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడేలాంటి రిజల్ట్స్ అనేవి ఆ దశలు, అంతర్దశల్లో ఇస్తూ ఉంటారు. ఇది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మూడవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క రాహువుకి సంబంధించిన డిస్పాజిటర్ అంటే రాహువు ఏ స్థానంలో అయితే ఉన్నారో, ఆ స్థానాధిపతి అలాగే కేతువు ఏ స్థానంలో అయితే ఉన్నారో, ఆ స్థానాధిపతి కూడా బాధక గ్రహం కిందే వ్యవహరిస్తాయి. సో, అవి కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది దశలు, అంతర్దశల్లో. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ చేయడానికి ప్రయత్నించేయండి. మీకు డౌట్స్ ఉంటే నేను దాన్ని క్లారిఫై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్తగా అనిపించింది అనుకుంటే కామెంట్ కూడా చేయండి. అలాగే ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నమస్తే.